మరి ఈ మేకాంగ్ గంగా కోఆపరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2000లో ఏర్పాటు చేశారు. దీన్ని 2000 ఇయర్‌లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో, ఫైనల్‌గా వీరేం చేస్తారు అంటే, లైక్ ఇప్పుడు మనకి ఈ ప్రాంతాల్లో మెకాంగ్ రివర్ అని ఉంటుంది. ఇండియాలో గంగా రివర్ ఉంటుంది. సో, ఆ యొక్క ఏదైతే మనకి ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో, ఆ కంట్రీస్‌లో మెకాంగ్ రివర్ ఉంది. ఇండియాలోనేమో గంగా రివర్ ఉంది. సో, నది పరివాహ ప్రాంత ప్రజలను అభివృద్ధి చేయడం, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి చేసే విధంగా వీళ్ళు ముందుకు రావడం జరిగింది. సో, అదే మేకాంగ్ గంగా కోఆపరేషన్‌కి సంబంధించినటువంటి అంశం. ఇంకా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యాస్పెక్ట్‌లో ఏది న్యూస్‌లో ఉందో ఒకసారి చూడండి. సో, ద క్యూఐపీ ఇనిషియేటివ్ ఫర్ మయన్మార్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఫ్రేమ్‌వర్క్? సో, మయన్మార్ కోసం క్యూఐపీ చొరవ ఏ ఫ్రేమ్‌వర్క్‌లో భాగం అనేటువంటిది క్వెషన్‌గా ఉంది. ఏ సార్క్ అభివృద్ధి సహకారం, బి మెకాంగ్ గంగా కోఆపరేషన్, సి బీమ్‌స్టెక్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్, డి ఆసియాన్ ఇండియా భాగస్వామ్యం. సో, మరి ఇది ఇక్కడ అంశంగా చెప్పొచ్చు. అంటే ఇండియా, మయన్మార్ మధ్య క్విక్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు జరిగి ఉన్నాయి? ఏ భాగస్వామ్యం ద్వారా జరిగి ఉన్నాయి? ఏ భాగస్వామ్యం అనుసరించి జరిగింది? అనేటువంటిది క్వెషన్. సో, ఆన్సర్ తెలిసుంటే కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ ఇవ్వండి. ఇఫ్ నాట్, సో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దట్. సో, హియర్ ద ఆన్సర్ ఈస్ మెకాంగ్ గంగా సహకారం. మెకాంగ్ గంగా కోఆపరేషన్ ఎంజీసీ అంటాం. సో, ఎంజీసీ అనుసరించి ఇండియా, మయన్మార్ మధ్య క్యూఐపీ ఆస్పెక్ట్‌లో డెవలప్‌మెంటల్ వర్క్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి.